మూసీ పునర్జీవంపై బాధితులు పోరాటం ఉధృతం చేశారు. ప్రభుత్వం ఇండ్లు, అపార్ట్మెంట్లు కూల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మధు పార్కు అపార్ట్మెంటు వాసుల రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. వీరికి మద్దతుగా హైదర్ షా కోర్ట్, శ్రీ సాయిరాం నగర్ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మూసీ బాధితుల ఆందోళనపై పూర్తి సమాచారం ఏంటి? మొత్తంగా మూసీ పునర్జీవంపై మూసీ బాధితుల పోరాటం ఇంకా కొనసాగుతుంది. 3 రోజులుగా ఇటు మధు పార్క్ అపార్ట్మెంట్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా తమ అపార్ట్మెంట్లు, తమ కాలనీలు, ఇండ్ల నుండి కూడా తీసుకునేందుకు కుట్ర పన్నుతోందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. 3 రోజుల నుంచి కూడా నిరసన దీక్షలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే మధు పార్క్ అపార్ట్మెంట్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా వీళ్ళు ప్రారంభించారు. దాదాపు 4000 పోస్ట్ కార్డులను రాసి ఇక్కడ ఒక నల్లటి రిబ్బన్ పై అంటించినటువంటి చిన్నారులు దాదాపు 1000 మంది అంటించారు. వచ్చినటువంటి మూసీ బాధితులంతా కూడా పోస్ట్ కార్డులను రాసి ఇక్కడ అంటిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక వినూత్న నిరసన కార్యక్రమాన్ని వీళ్ళంతా కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా ప్రారంభించి తనకు ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా తనకు చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఈ పిల్లలంతా కూడా మధు పార్క్ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళంతా కూడా రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డును రాశారు. మొత్తంగా మూసీ పునర్జీవం పైన రాష్ట్ర ప్రభుత్వం కుట్రగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లను కావచ్చు, లేదంటే ఉన్నటువంటి ఆ కాలనీలన్నింటినీ కూడా తుడిచిపెట్టే విధంగా తన ప్రభుత్వం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన కాలనీ వాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏ ఒక్క అపార్ట్మెంట్ కూడా తీసుకోకుండా, ఏ ఒక్క ఇల్లును స్వాధీనం చేసుకోకుండా గత ప్రభుత్వం చేపట్టినటువంటి పనులను కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెంది పూర్తిగా ఆ స్థలాలను కబ్జాలు చేస్తూ, స్థలాలను ఆక్రమించుకుంటూ, అపార్ట్మెంట్ల మీద పడుతూ గాంధీ సరోవర్ పేరుతో చేసేటువంటి కార్యక్రమానికి తాము వ్యతిరేకం అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అసలు పోస్ట్ కార్డు ఉద్యమం ఎందుకు ప్రారంభించారు, వాళ్ళు ఏమని రాశారు? నీ పేరెంట్స్? నా పేరు రాహుల్. ఎందుకు పోస్ట్ కార్డు రాశారు? రాహుల్ గాంధీకి ఏమని రాశారు? మీకు ఏమి ఇబ్బంది వచ్చింది? అంటే ఆయన సీఎం గారు మాకు ఫస్ట్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం అపార్ట్మెంట్ అడిగారు. మేము దానికి అదే ప్రొటెస్ట్ చేస్తే ఆయన మళ్ళీ ఇట్లా మీ అపార్ట్మెంట్ డేంజర్ జోన్లో ఉంది అది ఇది చెప్పి మమ్మల్ని టెన్షన్ ఇంకా భయం పెట్టిస్తున్నారు. ఇప్పుడు మా అపార్ట్మెంట్ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంటే ఆయన గాంధీ స్టాచ్యూ కట్టిన తర్వాత అప్పుడు ఉన్నదా డేంజర్ జోన్లో? దానికి మేము ఇట్లా బాధపడి పోస్ట్ కార్డ్స్ మొత్తము చాలా రాసాము. ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ కూర్చొని ఇవన్నీ ప్రిపేర్ చేసాం మేము. ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాశారు? మీ ఫ్రెండ్స్ ఎంతమంది రాశారు ఈ పోస్ట్ కార్డులను? ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ చాలానే రాశారు. సో మేము చాలా బాధతో ఓన్గా రాసాము, చాలా బాధపడ్డాము. ఇట్లా మా అపార్ట్మెంట్ తీసుకుంటారంటే చాలా భయం వేసింది మమ్మల్ని. మేమందరం చాలా కష్టపడి రాసాము, మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు. నీ పేరెంట్స్? నా పేరు తన్య. ఏమని రాసావు? రాహుల్ గాంధీకి ఏమని రాసావు? మీ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వేం చెప్తున్నావు? లేదు, రేవంత్ రెడ్డి సార్కి మా ఇల్లుని టచ్ చేయడానికి ఏం రైట్ లేదు. సో ఈ మూసీని క్లీన్ చేయడానికి మా ఇల్లుని కూల్చొగొట్టే అవసరం లేదని రాసాం. నీ పేరేంటి? సుమయ్య. ఏం చెప్తావు? అంటే రాహుల్ గాంధీకి ఏమని రాసావు? మీ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? రాష్ట్ర ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి కూడా మీ ఇల్లు తీసుకుంటాము, ఖచ్చితంగా ఇక్కడ గాంధీ సరోవర్ కడతాము, ఎందుకు అడ్డుకుంటున్నారు అని కూడా చెప్తున్నాం. మీ పేరెంట్స్ ఏమంటున్నారు? నువ్వేమని రాసావు పోస్ట్ కార్డు? మీరు మూసీ డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నారు. మరి మూసీ డెవలప్మెంట్ కోసం దానిలో ఉన్న చెత్త తీయాలి, దానికి ఏదైనా చేయాలి కదా. మరి మా ఇల్లు ఎందుకు సార్ కూలగొడుతున్నారు? మూసీ డెవలప్మెంట్ అంటే రివర్ డెవలప్మెంట్ చేయాలి. ఆ రివర్ కోసం మా ఇల్లు కూలగొట్టడం అవసరం లేదు కదా.
సో మా ఇల్లు కూలగొట్టకుండా కూడా డెవలప్ చేయొచ్చు. మీరు మా ఇల్లు కూలగొట్టి డెవలప్ చేయడం అనేది చెప్పేది ఒక డెవలప్మెంటే కాదు, మీరు మా ఇల్లు కూలగొట్టకుండా వేరే చోట కూడా డెవలప్ చేయొచ్చు. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మూసి బాధితులంతా కలిసి ఇక్కడ ఆ పోస్ట్ కార్డులను రాసి ఇక్కడ ఉన్నటువంటి వాటికి అంటిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే కేవలం ఒక మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంటే కాదు, శ్రీసారం నగర్ కాలనీ కావచ్చు, లేదంటే ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి క్వార్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంతేకాకుండా హైదర్షా కోట్ లాంటి ప్రాంతాల్లో అటు హనుమాన్ నగర్ కాలనీ వాసులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొండిగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఈ కుట్రకు తెరలేపినటువంటి నేపథ్యంలో కొంతమంది మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇటీవల కాలంలో చాలా వరకు మీ అపార్ట్మెంట్ మీదనే పేరు వినిపిస్తుంది. ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని భావిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎందుకు ఇట్లాంటి నోటీసులు జారీ చేస్తుంది? మీరు ఈ పోస్ట్ కార్డు రాయడానికి గల ఉద్దేశం ఏంటి? సార్, మేము రాహుల్ గాంధీ గారికి ఇన్ఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో జన ఆందోళన్, హైదరాబాద్ మూసీ జాయింట్ యాక్షన్, మా మధు పార్క్ ముగ్గురు కలిసి చేసిన యాక్టివిటీ అండి ఇది ఇంచుమించు ఒక 5,000 కార్డుల వరకు మేము ఇప్పుడు డిస్ప్లేకి పెట్టాము. తర్వాత మేము డైరెక్ట్ రాహుల్ గాంధీ గారికి అడ్రస్ కూడా అవసరమైతే మా ప్రతినిధులు వెళ్ళి ఢిల్లీలో అక్కడ అందజేస్తారు ఆయనకి. అంటే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం మొండిగానే వెళ్తుంది. ఖచ్చితంగా ఉన్నటువంటి ఇండ్లను కావచ్చు, స్థలాలను కావచ్చు, వాటిని స్వాధీనం చేసుకోకుండా ఈ ప్రాజెక్టును ఎట్లా ముందుకు తీసుకెళ్తాము, వీటన్నిటి కూడా సహకరించాలని కూడా తాను కోరుతున్నారు. మీరేం చెప్తారు? సార్, యాక్చువల్లీ మన బేసిక్గా చేయవలసింది ఏంటంటే మూసి ప్రక్షాళన చేయాలండి. ఎక్కడైతే ఇన్పుట్ నాలాలు ఎన్నో ఉన్నాయో దానికి ఎస్టీపీలు అనుకరించి అన్ని చేయాలి. అది మానేసి మొత్తం అంతా కూలగొట్టేసి దీనిపైన గ్రీన్ బెడ్స్, మరి గ్రీన్ బెడ్స్ మొలగవా అండి? గ్రీన్ బెడ్స్ మొలగవా? ఇవన్నీ ఇక్కడేమో మా మధు పార్క్ అపార్ట్మెంట్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ హై రైజ్ చేస్తున్నారు. మరి హై రైజ్ బఫర్లోకి రావా? ఇవన్నీ కూడా మన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మళ్ళీ కన్సిడర్ చేసుకుని ఆయన ఒకసారి ఆ ప్లాన్ అంతా మార్చుకుంటే మా మూసీ రిలేటెడ్ ఎవరికి కూడా ఏ ఆస్తులు డిస్టర్బ్ చేయకుండా చేసుకుంటే మేము సహకరిస్తామండి. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా దాదాపు కొన్ని మీటర్ల మేర ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి కారిడార్ లో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ఫోటోను మధ్యలో ముద్రించి ఒక ఫ్లెక్సీని కూడా ఈ మధు పార్క్ అపార్ట్మెంట్ కావచ్చు, మిగతా కాలనీ వాసులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఏదైతే ఉన్నటువంటి పోస్ట్ కార్డులను రాసి ఇక్కడ అంటించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్న పోస్ట్ కార్డులను రాసి తమకు ఏం బాధ కలుగుతుంది, ఏం అన్యాయం జరుగుతుందనే దానిపైన పోస్ట్ కార్డులను కూడా రాసి చూపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఈ పోస్ట్ కార్డులను రాసి చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు 1000 కార్డులు 4-5 గంటలు కూర్చొని పిల్లలంతా కూడా వీటిని రాసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు, కానీ కాలనీలను ఇటు అపార్ట్మెంట్లను స్వాధీనం చేసుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా కాలనీ వాసులు, ఇటు మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు కూడా కోరుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.